హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయి. ఏ జిల్లాలో విడుదలైనా కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. సింపుల్గా మీరు చేయాల్సింది మన ఛానల్ ఫాలో అవ్వండి. మొదటిసారి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. మరి ఈసారి చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఖాళీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకే జిల్లాలో ఆ జిల్లా వాస్తవ్యులకు మాత్రమే ఈ ఖాళీలన్నీ కూడా. ఓకేనా. ల్యాబ్ అటెండర్స్ 15,600, 15 జాబ్స్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 19,500 జీతము, 7 ఖాళీలు. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 22,753 ఉన్నాయి. నెక్స్ట్ సిటీ టెక్నీషియన్ 22,753 ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ 22,752 ఉన్నాయి. అనస్థీషియా టెక్నీషియన్ 22,754 ఉన్నాయి. దోబీ లేదా ప్యాకర్స్ 15,604 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 19,502 ఉన్నాయి. ప్లంబర్ 19,500 జీతము, 1 ఉంది. డ్రైవర్ హెవీ వెహికల్ 19,500 1 ఉంది. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ 19,502 ఉన్నాయి. నెక్స్ట్ గ్యాస్ ఆపరేటర్, ఆక్సిజన్ గ్యాస్ ఆపరేటర్ 15,602 ఉన్నాయి. వార్డ్ బాయ్ 15,604 ఉన్నాయి. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి వీటికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేయాలి, చాలా క్లియర్గా చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయవద్దు. ఓకేనా. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 46 సంవత్సరాల అభ్యర్థులు అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ వయోపరిమితి సడలింపు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాలండి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ 3 సంవత్సరాలండి. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా 5 సంవత్సరాలండి, గమనించాలి, ఇక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ డిజేబుల్డ్ పర్సన్, పిహెచ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ల్యాబ్ అటెండర్కి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. ఓకేనా. ఎంఎల్టీ చేసి ఉండాలి తప్పనిసరిగా. ఓకేనా. చాలా మంచి శాలరీ అండి. ఓకేనా. విత్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని ఉండాలి. ఓకే. పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక 2 years ఎక్కడైనా ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్లోనైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మంచి అవకాశం అండి ఇది. ఓకే. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ ఉండాలండి. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎక్కడైనా వర్క్ చేసినట్లు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్. తప్పకుండా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి, ఎందుకంటే ఇది డిప్లొమా కోర్స్ కాబట్టి. ఓకే. సిటీ స్కాన్ టెక్నీషియన్ అండి, ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఉండాలి లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నీషియన్ అండ్ మస్ట్ రిజిస్టర్డ్ విత్ అ పారామెడికల్ బోర్డ్. ఈసీజీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ అండ్ మస్ట్ రిజిస్టర్డ్ విత్ అ పారామెడికల్ బోర్డ్ అండి. అనస్థీషియా టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఉండాలి లేదా డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి అండి. ఎవరైతే డిప్లొమా కోర్సులు చేశారో పారామెడికల్ డిపార్ట్మెంట్లో వారు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి తప్పకుండా ఉండాలి, లేదా నాట్ ఎలిజిబుల్ అండి. ఓకేనా. ఇటీవల మనకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా పడ్డాయి కదా, దానికి కూడా సేమ్ ఉంది. దోబీ ప్యాకర్స్, సో 10వ తరగతి పాస్ అయి ఉండి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. ఓకేనా. సో ఎస్ఎస్సి. ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఎలాంటి రిజిస్ట్రేషన్ వీటికి అవసరం లేదండి. ఓకేనా. ఐటీఐ చేసిన వారికి. ప్లంబర్ అండి, ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి తప్పకుండా. డ్రైవర్ ఎస్ఎస్సి ప్లస్ 5 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హెవీ వెహికల్ విత్ బ్యాచ్ నెంబర్ కూడా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందండి. అంతేకాకుండా మస్ట్ పుట్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ థియేటర్ లేదా నర్సింగ్ ఆర్డర్లీ. ఓకేనా. తప్పకుండా ఉండాలి. గ్యాస్ ఆపరేటర్ ఎస్ఎస్సి ఉండాలి, దాంతోపాటుగా ఐటీఐ యొక్క ట్రేడ్లో మనము డిప్లొమా చేసి ఉండాలి. వార్డ్ బాయ్కి 10వ తరగతి ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఇంగ్లీష్ అండ్ తెలుగు అర్థమయ్యే విధంగా ఉండాలి. మరి రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తారంటే ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఓన్లీ, ఎలాంటి పరీక్ష ఉండదు. అందరు కూడా గమనించాలి. మీకు వచ్చినటువంటి మార్కులు, ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి జనగాం జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. ఎక్కడండి? జనగాం జిల్లా.
మరి ఇక్కడ చూడండి ఏ ఏ పోస్టును ఎక్కడ భర్తీ చేయబోతున్నారంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా ల్యాబ్ అటెండర్స్ జనగాం డిస్టిక్లోనే, డేటా ఎంట్రీ ఆపరేటర్ జనగాంలోనే, రేడియోగ్రఫీ టెక్నీషియన్ జనగాం, సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి. అండ్ ఇది జోనల్ కిందకు వస్తుంది. సిటీ టెక్నీషియన్ జోనల్ అండి, జనగాం, సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి. అంటే ఈ జిల్లాలకు సంబంధించిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి వీటిని. ఓకేనా, నాట్ ఓన్లీ జనగాం. ఓకే, అందరు కూడా అప్లై చేయొచ్చు వీటిని. ఈసీజీ టెక్నీషియన్ జోనల్ జనగాం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి. అనస్థీషియా జోనల్ జనగాం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి. ధోబియా ప్యాకర్స్ జనగాం లేదా జనగాం డిస్టిక్లోనే. ఎలక్ట్రీషియన్ జనగాం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రిలో ఎక్కడైనా ఉండొచ్చు. ప్లంబర్ జనగాం ఓన్లీ. డ్రైవర్ జనగాం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి ఎక్కడైనా ఉండవచ్చు. థియేటర్ అసిస్టెంట్ డిస్టిక్ జనగాం. గ్యాస్ ఆపరేటర్ డిస్టిక్ వైజ్ పోస్టులు జనగాం ఓన్లీ. వార్డ్ బాయ్ కూడా జనగాం జిల్లాలోనే మరి మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలండి వీటికి? ఇక చూడండి, మనకి అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ మనకి janagam.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉందండి. ఓకేనా, సో ఇక నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఓకే మనమైతే 18/9/2024 ఓకేనా ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ ఇన్ ఎ పర్సన్, అంటే డైరెక్ట్గా వెళ్ళి మనము సబ్మిట్ చేయాలి. ఏ రోజు? 18/9/2024 టు 29, ఇక్కడ 9 ఇవ్వాలి, తప్పించారు ఇక్కడ. 29/2024 అయితే మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఆ 2 రోజుల్లో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. దీంతో పాటుగా మరి ఫీ కూడా ఉందండి. ఓసీబీసీలకి 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి 100 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఏమీ కూడా లేదు. ఏమేమి సర్టిఫికెట్స్ దీంతో జడ్జ్ చేయాలనేది చూడండి. ఇంటర్మీడియట్ ఉండాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి, నెక్స్ట్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి, అన్నీ ఉండాలండి. దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇవన్నీ కూడా మనము జత చేసి పంపవలసి ఉంటుందండి. ఓకే, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అండ్ బోర్డ్స్, అంటే అది వచ్చేసి పారామెడికల్ బోర్డు నుంచి అయితే ఉండేది. దీని యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇష్యూ ఆఫ్ ఆర్డర్ త్రూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ 2/10/2024, అంటే చాలా తొందరగా అండి. మీరు వితిన్ 15 డేస్లోనే మీరు జాబ్ అనేది పొందవచ్చండి. ఇష్యూ ఆఫ్ ఆర్డర్ ఎప్పుడండి? 2వ తారీఖు నెక్స్ట్ మంత్, 10వ నెల. ఓకేనా, కాబట్టి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానం చూడండి. మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో ఫస్ట్ రాయండి. అప్లికెంట్ నేమ్ 10th, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 10th మెమో ప్రకారం అయితే చేయాలి. అన్నీ కూడా రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఎస్ఎస్సి ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసి ఈ యొక్క అంటే దీన్ని డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి దీంతో పాటుగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇన్ ఏ పర్సన్ ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్, అంటే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి. ఎక్కడ? ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం, 2nd floor, MCH సెంటర్, చంపక్ హిల్స్. సో పసరమెడ్ల జనగాం డిస్టిక్. ద అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్, అంటే అప్లికేషన్ డేట్ లోపే మనమైతే ఇవ్వవలసి ఉంటుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్. మీరే జిల్లా నుంచి ఈ యొక్క వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా మీ జిల్లాలో వస్తే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.